MIS కామెడీ అడ్డా, నవ్వుల అడ్డా. ఎర్ర చీర నా రవలి ఎర్రగా ఉంటది కదా, మంచిగా మ్యాచ్ అవుతుంది. అది నన్ను చూస్తే ఓర్వనే వర్తలేదు. ఎండ కొడుతుంది, ఉడకపోతుంది. ఇన్ని రోజులు ఏం కొనుక్కరాలి కదా, ఈ చీర చూసి సింధు చేస్తుంది. ఏం చేస్తాందో ఏమో నల్ల మొక్కది. అమ్మని అమ్మ, దానికి అంత మంచి చీర కొనుకొస్తాడు. నా మొగుడు ఉన్నాడు, ఒక్క చీర కూడా కొనుక్కరాడు. రవలి రవలి ఏం చేస్తానవే? ఏందో చెప్పు. అబ్బో అబ్బో అబ్బో, నాకు చీర తెచ్చిన వాయే లగ్గమైన సంధి ఈ రోజు కావచ్చు నువ్వు చీర తెచ్చింది. అసలు నాకే తెచ్చిన చీర? ఏ లేదే, పక్క పొట్టా తెచ్చిన. ఇవ్వే మాట్లాడితే కోపం వస్తుంది. మరి లేకపోతే ఎంత దిక్కువన్నదన్నా, నీ కాకపోతే మందికి తెస్తే నానే. ఎట్లున్నది, ఎర్రపైన కలిసిందా? అవునే, మస్తున్నది. ఎంత పడ్డది చీరకు? ఇంకో తెచ్చింది కట్టుకోవాలి గాని ఎంత పడ్డది, ఎంత ఇచ్చినావు ఇవి అడిగితే కొట్టబుద్ధి అవుతుంది. అర్థమైతుందా? కొట్టుకుంటేనే కొట్టబుద్ధి అవుతుంది అంటానా? అవ్వ చీర తెచ్చు నేను పాపం చేసిందే. పాపం పోనీ అని పెళ్ళైనాక నువ్వు చేంగొని చీర తెస్తే కొడతారమ్మా నన్ను. ఏం కొట్టగా నీ టీ మంచిగానే ఉంది. ఇది తిరిగిపోతుంది అంత కసిపిచ్చేయకు, కూసా మంచిగా చూడు. ఇంకో బనారసు గద్వాలు అన్ని కలిసినాయి మిక్సీలా. కానీ మస్తున్నది చీర. ఇంకా ముట్టుకోక మాసిపోతుంది, తెలుసు దుట్టుకున్నావా? ఏంది చీర ముట్టుకుంటేనే మాసిపోతుంది అంటాను, ఇక కట్టుకుంటే చినిగిపోతుంది అంటావు కావచ్చు. అయినా ఈ చీర ఎందుకు తెచ్చినావు? ఇక దండం మీద వేసుకొని చూసుకోవడానికే ఏందో నల్ల మొక్క కూడా. కట్టుకోవాలనే తెచ్చిందే, కట్టక ముందే దీన్ని కసిపి చేయబడుతుంది. దీన్ని స్మూత్ గా మెయింటైన్ చేయండి, స్మూత్ గా మెయింటైన్ చేయండి. చీర కట్టుకున్నా గానీ ముడతలు పడద్దు. అర్థమైతుందా? ఇస్త్రీ చేసినట్టే ఉండాలి పెయి మీద. ఏంది ఇప్పటిదాకా నేను చీరలు కట్టలే, రైకలు కట్టలే కావచ్చు. ఉత్త లంగోని మీదనే తిరిగినా, ఉత్త లంగోని మీదనే తిరిగినా కాదా? ఇక నువ్వు కాక తెచ్చినావు చీరే. ఇదో చీరే నువ్వు తెచ్చినావు, ఇక వాటు చీరే. అరే ఆగే రమలి, నువ్వు చీర కట్టుకో సింపుకో, నాకు సంబంధం లేదు గాని నాతో మంచిగా మాట్లాడే. చెయ్యి మాట్లాడే. అగో ఏం మాట్లాడాలి కప్పమూతోడా? రోజు మాట్లాడుతూనే ఉన్నా కదా. అయినా నువ్వేనా నిత్య పెళ్లి కొడుకువా? అయినా నువ్వేనా నిత్య పెళ్లి కొడుకువా? తీరుకో తీరు మాట్లాడా. ఇగో రవ్వలి, నువ్వు రోజు నాతో మాట్లాడినా కొత్తగానే ఉంటది. నిన్ననే మనకు పెళ్ళైనట్టు ఉంటది. ఇగో నువ్వు ఇసుకిచ్చుకున్నావు అనుకో, నేను కలిసి ఇచ్చుకుంటా. ఏ ఇష్టపెట్టు, ఈ రోజు నేను ఏమైనా కొత్తగా చూస్తానా? మాట్లాడా జరుగు, నాకు పని ఉన్నది. రావాలి పోతా, మీ ఇంట్లో పోతే ఇడిచి పెడతారా? ఓహో మేఘమాల, అందాల మేఘమాల. బా పదెన్నగాలే ఎండ జోరు కొట్టబట్టే, ఈ ఎండకు పానమంతా చక్కెర రాబట్టే. నా మేఘమాల ఏమండిందో, ఇంత ఇంటికి పోయి చల్లబడతా. పోతా. మేఘనా, ఓ మేఘనా, ఏం చేస్తున్నావే? లోపల గడ్డి విక్తున్నా, నువ్వు కూడా చింత వీగరాదు. ఏందే నన్ను చూడంగానే కడుతున్నావు? నిన్ను చూస్తే కడుచుడు కాదు, కాటేసినా తప్పు లేదు. ఏందే ఇలా పిస పిస మాట్లాడుతున్నావు? ఓ రొయ్య మీసలాడా, నీకు రోగం బుట్ట. ఉడత చెవులు పెట్టుకొని ఊక్కుంటూ ఉత్తగానే వచ్చినావు. ఉత్తగా రాపోతే బొర్రుకుంటా రావు నాయే. అసలు నీకేం కావాలో చెప్పే. కప్పమూతి శంకర్ బాబా అక్క అడగక ముందే పట్టు చీర తెచ్చిండు. నువ్వు ఉన్నావు, నేను అడిగినా కూడా ఏం కొనియవు. అల్ల కంచి పట్టు ధర్మవరం అన్ని కలిసినాయట. వాళ్ళు తొడగోసుకున్నారని మనం మెడగోసుకుందామే. వాళ్ళ దగ్గర ఉన్నాయి, తీరుకొకటి తెచ్చుకున్నారు. వాళ్ళని చూసి నన్ను ఎగిరిస్తావే. అవ్వో పేరుకే మొగన్వి, 3 పుటలు తింటావు, మూలకు మలుచుకొని అంటావు. పెళ్ళం అడిగింది ఎప్పుడైనా కొనిచ్చినావా? పేరుకే మొగన్నని ముడతావు. ఏంది గా చీర కోసం నన్ను మొగోడిని కాదంటావా? నీకేం కావాలో చెప్పే. నేను ఏది అడుగుతుంది కొనిస్తావా? నిజం చెప్పు. అరే నీ మీద ఒట్టే, ఏది అడిగితే అది కొనిస్తా. అయితే నాకు నెక్లెస్ కావాలి. నక్లెసానే, నక్లెసాయే. నెక్లెస్ తెస్తావా?
నక్లెస్ తెమ్మంటే మీద పడతాను. నీ అవ్వ చిక్కల పోయి తెత్తనే, తెచ్చినాకనే మొగన్ అనిపించుకుంటా. ఈ మొగ్గోళ్ళని ఎక్కడనాలో గక్కడంటనే వింటారు. నీ అవ్వ నన్ను మొగోండి కాదంటదా? ఇట్లనే చేసి దీనికి అప్పు చేసిన నెక్లెస్ కొనాలి. ఎవరిని అడగాలి? ఇంకా లాస్ ఎక్కని అడుగుతా, ఆమె దగ్గరికి పోతా. ఏం చేస్తున్నావు లాస్ ఎక్క? అగో ఏందిరా ఇట్లా వచ్చినావు? ఏం లేదక్క, నీతో చిన్న పని పడ్డది. ఒక 4 లక్షల రూపాయలు కావాలి. ఏంది 4 లక్షల? నా దగ్గర ఏడున్నాయని వచ్చినావురా నువ్వు? అబ్బా గట్లనకే దండం పెడతా అక్క. బావ బయట దేశంలో ఉన్నాడు కదా, నువ్వు మిత్తిలకి ఇస్తున్నావు కదా, నీకు ఎంత మిత్తి అయినా నేను ఇస్తా. అయినా 4 లక్షలు ఎందుకురా నీకు? ఏం చెప్పాలక్క, నీ మరదలు ముంగట నా ఇజ్జత్ పోతుంది నెక్లెస్ కొంచకపోతే. నెక్లెసా? నెక్లెస్ ఎందుకురా? పక్క పొంటోళ్ళు ఏది తెచ్చుకుంటే అదే కావాలంటది అక్క. దాంతో గోసచ్చి పాడుపడ్డది. మొత్తానికి అయితే మరదలు నీతోని ఆట ఆడించుకుంటాంది కదరా? అది అన్నది దేకపోతే నన్ను ఆట ఆడిస్తుంది అక్క. నీకు మాట పోకుండా ఇస్తా, నువ్వు ఇయ్యక్క. సరే బంగారం అంటున్నావు కదా, సరే ఇస్తా. మళ్ళీ నెల వరకు ఇచ్చేయాలి మరి. సరే అక్క, నువ్వు చెప్పినట్టే ఇస్తా. సరే తమ్ముడు, 1 గంట వరకు రా, ఇస్తా డబ్బులు. లాస్ట్ ఎక్కి కడుపు చల్లకుండా నా పెళ్ళం ముందట ఇజ్జత్ కాపాడింది. ఈ నెక్లెస్ తీసుకుపోయి నా పెళ్ళం మెడలెత్తా, నా మొగతనం ఎంత చూపెడతా. అబ్బా ఈ నెక్లెస్ కొంచెం పోయి మా మేఘనకిస్తే ఎంత సంబరపడుతుందో. మేఘాలలో తేలిపోమ్మా. చూడలేగా మేఘనా, ఓ మేఘనా, ఓ మేఘనా, తెచ్చిన నెక్లెస్ వేసుకో ఇక. ఆయన బంగారం. ఏమైంది? నెక్లెస్ తెచ్చిన సంబరానా ఎల్లెలికల పడగొడతావు ఏంది అట్టి టూపి? నువ్వు నెక్లెస్ తెస్తానంటే ఏతుల మాటలు అనుకున్నానే, కానీ నిజంగానే తెచ్చినావు. మరి ఏమనుకున్నావే నీ మొగడంటే? మాట ఇచ్చిందంటే మాట తప్పడు, మడిమ తిప్పాడు. ఈ నెక్లెస్ వేసుకొని ఊరంతా చూపెట్టిపోయే. ఏ నేను ఊరంతా ఎందుకు చూపిస్తా? చూసేటోళ్ళు చూస్తే చాలు. అయినా నువ్వు పొద్దు నుంచి బువ్వ తినలే కదా, తిండు పా. ఇది ఉందా లేదా? బయటకు వస్తలేదు. షో ఈ కోళ్ళు పాడుగాను ఏమైనా మా ఇంటి దగ్గరకే వస్తాయి. ఇది ఇంకా వస్తలేదు. షో గట్టు పోతే ఏమైతుంది? ఏమైనా ఇడికి వస్తాయి. షో ఈ కోళ్ళు పాడుగాను ఏమైనా ఇడికి వస్తాయి. గట్టు పోవచ్చు కదా. షో ఏంది ఇది? కుక్క వదిలినట్టు వదురుతాంది. షో నక్లెసు ఇది అడిగితే దీని మొగుడు చీర కూడా కొనియాడు, అట్లాంటిది నక్లెస్ కొనిచ్చిండా? అమ్మా ఇదైతే నా నక్లెస్ చూసింది, నా మొగనికి కుత్క పడుతుంది కావచ్చు. పోయి నీళ్ళని ఇస్తా. నా మొగుడైతే రాని వచ్చినాక దానికంటే పెద్ద నక్లెస్ తెమ్మంట. తేలేదు అనుకో ఆయన కప్పమూతి వాళ్ళ కూడా తీయాల. నీ అక్క ఇది ఏం కూర నిందో ఏమో. రవలి, ఓ రవలి, ఏంది? కూసవే. ఏంది అంటాను? ఏందో చెప్పు కదా. పొలం కాడికి పోయించిన బుక్కడంత బువ్వా అని నాకు. ఒక్కరోజు తినకుంటే ఏమైతా అని అగో మళ్ళా నీకేం ముట్టిందే? వడ్ల మిన్నని నీకు చెప్పకుండానే సీర తెత్తి మళ్ళా ముఖం మార్చినవేందే? ఆ ముఖంలో అడ్డ రాను వెళ్తాయి ఎరికేనా? మరి ఎండకు పోయి వచ్చినావు, ఇంకో బుక్కడానికి తెస్తానచ్చు కదా. ఒక్కరోజు తినకుంటే ఏందంటాను అంటే నీ ఎండకు మాడి సావని నానే. అన్నం మావిడితే గాని ఇంకా పక్క పండి దానికి వాళ్ళ ఆయన నక్లెస్ కొన్నాడే. నువ్వు అంతకంటే పెద్ద నక్లెస్ నాకు కొని మనం వాళ్ళకంటే అంత ఈయన ఉన్నావా చెప్పు? పోయి తీసుకురాపో.
అవ్వ కొడుకో, నీ ఇంటికి రాగానే నువ్వు మూడు వంకలు నింపినప్పుడే నాకు అర్థమైంది. వాళ్ళు నక్లేస్ కొంటే నీకు నేను నక్లేస్ కొంటున్నానే. పోయిన సంవత్సరమే వడ్లు అమ్మినప్పుడు నల్ల పూసలు కొలుచుకుంటుని, ఈ సంవత్సరం పట్టు చీర తెచ్చి అయినా ఉన్న వడ్లు అమ్మి నీకు నక్లేస్ చేస్తే పెట్టుబడికి మళ్ళీ ఏం పెట్టానే? అయినా నీకు లేనిదేమున్నది చెప్పు? నల్ల పూసల కొలుసు ఉన్నది, పుస్తల తాడు ఉన్నది, కమ్మల మాటలు అన్ని ఉండనే ఉండే. ఏది ఎవరు కొంటే కొనుగొంటావానే? ఇగో నువ్వు నక్లెస్ తెస్తే నేను నీతో ఉంటా, లేకపోతే నేను మా అవ్వగారింటికి పోతే చెప్తానా? పొమ్మంటావా తెస్తావా నక్లెస్? ఆయన నిన్ను కొట్టినా తిట్టినా మా వాళ్ళ ఇంటికి పోతా నన్ను భయపట్టిస్తాను. నక్లెస్ కొనియలేదని మీ వాళ్ళ ఇంటికి పోతావా? అయినా నీకేం తక్కువ ఉన్నదే? ఈ ముచ్చట పోయి మీ వాళ్ళకి చెప్పు, నిన్ను మూతి మీదకి వెళ్ళొస్తారు. అబ్బగట్ల కాదే, పాలలో ముంగుట అది నక్లెస్ పెట్టుకొని నేను పెట్టుకోకుంటే ఎట్లుంటాయి చెప్పు? అయినా పైసలన్నీ బీరువల దాస్తే ఏమత్తది? నువ్వు కొనేది ఎవరికే? నాకే కదా. ఏమైనా మందికి కొంటానా చెప్పు? ఆయన చీటికి మాటికి మంది కొనిస్తానమా అంటాను. నీకు లేని వస్తువు ఏమున్నదే? ఆయన నీకు కొనేవాడిని. ఇంట్లో పైసలు ఉన్నాయి కథం చెప్తే ఆపదత్తే ఎవరిని అడుగుతావే? అగో నేను ఏమైనా తినడానికి అడుగుతానా, తాగడానికి అడుగుతానా? నక్లెస్ కదా కొనివనేది. అరే ఇప్పుడు అవసరమా? వాళ్ళు తెచ్చుకున్నారని నువ్వు కావాలి ఖచ్చితంగా? అవు కావాలి. అరే తర్వాత కొనిస్తే దియ్యే. తర్వాత కొంటే నాకేం వద్దు, నాకు ఇప్పుడే కావాలి. ఇప్పుడు ఇంట్లో పైసలు అన్ని నీకు నక్లెస్ పెడతా. ఆపదత్తే ఎవరిని అడుగుతావు చెప్పు మరి? ఆపదత్తే ఎట్లా అంటాను? నేనేమైనా చీరలు కొంటానంటానా? బంగారమే కదా, ఆపదత్తే బంగారం పెట్టుకోరాదా? అబ్బా ఎన్నడూ నా మాట విన్నవే? నీ మాటే నడవాలి. నేను అట్టి బొమ్మగానే కదా, మా తెచ్చి కారపడితే దియ్యి. అబ్బో నా మొగుడు బంగారం. ఇట్లా అయితే బంగారం, లేకపోతే సింగారం, లేకపోతే అంగారం అంటావు నువ్వు. అమ్మ బాబాయ్, హడి ఈ కుక్కలు పాడగాను మా ఇంట్లోనే బొక్కలున్నట్టు ఊకే మా ఇంటి చుట్టే తిరుగుతాయి. ఎన్నడన్నా తినలేవో ఇవి. మా ఇంట్లోనే బొక్కలున్నట్టు అత్తాయి ఇవి. షో హడి. ఇదేంది కుక్కలు బొక్కలు అంటాను? అమ్మో పెద్ద హారం. అబ్బా ఇంత పెద్ద హారం వేసుకుంటే మెడలన్నీ గుంజుతాయి. ఒక్కొక్కరు 4-5 రోజులు వేసుకుంటారు. ఎట్లా వేసుకుంటారో ఏమో. అబ్బా అదేమో పెద్ద హారం వేసుకుంది, నాకేమో చిన్న నక్లెస్ తీసుకొచ్చిండు. ఆడొచ్చినాక దీనికంటే పెద్ద తీసుకురమ్మంట. ఎట్టు పోయిండో ఏమో. ఛీ! శారదా, బాగా రోజులు అయింది బిడ్డింటికి పోక మనం. అవునయ్యా మస్తు రోజులైంది. మరి బా ఎండ అయ్యేలా కొంచెం చల్లబడ్డది. వా అన్ని చదివినావా? బట్టలు మంచిగానే చదిరినా నడు జల్దీ. అయ్యో నడవనే వాడితే ఆగరాదు. ఉరకన్నా మరి బ్యాగ్ ఇత్తివి నాకే అన్ని ఇత్తివి. ఏమైందే మళ్ళా చిన్నవై కూర్చున్నావు? ఏం కాలేదు, నాకేమో చిన్న నక్లెస్ తెచ్చినావు. ఆ పక్కింటిదేమో పెద్ద హారం వేసుకొని తిరుగుతుంది మెడల. నాకు అదంతా కాదు, ఇది తీసుకోపోయి నాకు పెద్దది కావాలి, దానికంటే పెద్దది కావాలి హారం. ఏం చేస్తావు నాకు తెలియదు, పో. ఏందే మేఘనా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వు నక్లెస్ కావాలని అడిగితే అప్పో సొప్పో తీసుకొచ్చి నీకు చేసిస్తే, నువ్వు దీనికన్నా పెద్దది కావాలంటే నేను ఏడికి పోవాలనే? నాకు గదంతా తెలియదు. దాని మెడలున్న హారం కంటే నాకు పెద్ద హారం కావాలి. చెప్పు. ఏందే బిడ్డ అల్లుడు పట్టుకొని అట్లా అంటాను? ఏమైంది లొల్లి పెట్టుకుంటుర్రు గంతగానో? ఏందల్లుడా ఏమైంది? ఏం లేదు మామ, నీ బిడ్డకు నక్లెస్ కావాలంటే 4 లక్షలు అప్పు చేసి చేయించుకొచ్చి ఇచ్చిన. పక్కకుంటే ఆమె పెద్దది వేసుకున్నదట, అసొంటిది కావాలంటుంది. నేను ఏడుకోవాలి మామా? ఇట్లా లేచిందా పోరి నీకు? అల్లుడు మంచోడు అయిపోయాకే అప్పు చేసి మరీ కొనుకొచ్చేసిండు. అంతకన్నా పెద్దది కావాలంటే ఏడికెళ్ళి తీసుకొస్తాడా? చూసినావా అయ్యా దీని మాటలు? అవునే, ఏదో ఆయనకు నచ్చింది తెచ్చిండు, అంతకన్నా పెద్దది కావాలంటే బిడ్డ. మీరు నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటే అల్లునికే బాగా సపోర్ట్ చేస్తారు కదా. అంటే నాకంటే వాళ్ళ అల్లుడే ఎక్కువ మీ ఇద్దరికి. ఏంది బిడ్డ, మేము అల్లుడికి సపోర్ట్ చేస్తాను? ఆయన కొడుతున్నావు చుడుతున్నావు, మేము సపోర్ట్ చేస్తాను అనాలి బిడ్డ. బిడ్డ నువ్వు అడగంగానే అప్పు చేసి నక్లెస్ కొనుకొచ్చింది, గటువంటి అల్లుడిని మాకు అనడానికి నోరెట్లా వస్తుంది? అరే అనిలు ఉన్నవారా? అక్క పైసలు ఇయ్యవా? నెలకి ఇస్తా అన్న పైసలు 6 నెలలు అయింది, ఎప్పుడు ఇస్తావా నీళ్ళు? ఏందల్లుడు అదేదో పైసలు అడుగుతాంది? నీ బిడ్డకేనే ఈమె దగ్గర అడకచ్చి చేయించిన నక్లెస్.
ఇవాళ పైసలు ఇచ్చేదాకా ఇక్కడ నుంచి కదల అసలుకి. అయ్యో అమ్మా ఇయ్యాలంటే పైసలు ఎట్లా వస్తాయి? ఓ వారం ఆగు, నేనే తీసుకొచ్చి ఇస్తా. ఆ పైసలకు బాధ్యత రాదే. నువ్వు చెప్తున్నావని నేను పోతున్నా. వారం రోజులు దాటితే మాత్రం మంచిగా ఉండదు. చూసిన అల్లుడు, అప్పు చేస్తే ఇట్లా ఉంటది. ఏం చేయాలి మామ? నేను చెప్తే నీ బిడ్డ వింటదా? బిడ్డ మంచం ఉన్నంతనే కాలు చాపుకోనే, అప్పు చేసి కొంటే గిట్ల తిప్పలు ఉంటదే. అమ్మా పైసలు ఉన్నప్పుడే ఏదైనా కొనుక్కోవన్నే. ఇట్లా అప్పులు చేసి ఏది కొనుక్కోవద్దని నాకు కూడా అర్థమైంది. ఇగో ఇది తీసుకుపోయి అమ్మి ఆమె పైసలు అమ్మి కట్టుకో. బిడ్డ కొనిచ్చింది మళ్ళీ అమ్ముడు ఎందుకే? నేను ఒప్పుకున్నా కదా పైసలు, నేను ఒక మాయితే ఈ పైసలు. ఇగో నిన్ను మస్తు ఇబ్బంది పెట్టినా నేను, ఏమనుకోకు. ఏమనుకోంతి, అత్తమ్మ వచ్చిరు కదా, బోకు రండి పో. అమ్మా నాన్న రండి లోపలికి. సరే పన్నాడు పా. వెల్కమ్ టు మాస్ కామెడీ అడ్డా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. చిన్న మైకు పెద్ద కత్తది మాట. మరి మా